శబరిమల అయ్యప్ప దేవాలయంలో బంగారు చోరీ వ్యవహారం ఏదైతే నడుస్తుందో ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే దీంట్లో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తెవే కొద్దీ అనేక విషయాలు కూడా బయటపడుతున్న పరిస్థితి. దేవాలయంలో ఏదైతే ద్వారపాలకులకి సంబంధించిన బంగారం దాదాపుగా 4.5 కిలోల బంగారం దొంగతనం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. దాదాపుగా ఒక నెల రోజుల నుంచి దీని మీద సిట్ కూడా చాలా సీరియస్‌గా, అంటే కేరళకు సంబంధించిన సిట్, కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చాలా సీరియస్‌గా ఈ వ్యవహారాన్ని నడుపుతోంది. అయితే ఇప్పటికే ఇంటి దొంగలు ఎవరు అనే దాని మీద చాలా మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రధానంగా ఉన్నికృష్ణన్‌తో పాటు 9 మందిని కూడా అరెస్ట్ చేసి సిట్టు వాళ్ళ దగ్గర నుంచి చాలా సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే అప్పుడు మాజీ మంత్రి, దేవాదాయ శాఖ మాజీ మంత్రి సుదర్శన్ పేరు కూడా వినపడింది. దానికి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత అప్డేట్లు ఏమున్నాయనే దాని మీద కూడా కొంత జరుగుతుంది. అసలు ఈ సుదర్శన్ వ్యవహారం ఎంతవరకు ఉంది అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సరికొత్త కోణం ఏంటంటే ఈ కేసులో ఎవరైతే మలయాళం సూపర్ స్టార్ 'జయరామ్' ఉన్నారో, 'జయరామ్‌కి' ఈ కేసుకు సంబంధించి వ్యవహారాల్లో ఈ దొంగతనం కేసులో లింకు ఉంది అనేది కొంత చర్చ జరుగుతుంది. దీని మీద తాజాగా 'జయరామ్' పేరు ప్రస్తావించింది. ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ అయిన 'జయరామ్‌కి' ఉన్నికృష్ణన్‌కి మంచి రిలేషన్ ఉంది. దీనికి సంబంధించి ఉన్నికృష్ణన్‌కి సంబంధించిన వ్యవహారంలో జయరామ్ కూడా కలిసి చాలా సార్లు పూజా కార్యక్రమాలు, తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేది ఒక చర్చ. ఈ నేపథ్యంలోనే సిట్ జయరామ్‌కి ఒక నోటీస్ ఇచ్చింది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు, అంటే మీరు సినిమాలో బిజీగా ఉన్నా, ఫ్రీగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని గాని పిలిస్తే మేము ఒకరోజు వచ్చి మిమ్మల్ని మీ దగ్గర నుంచి సమాచారం సేకరించాలి అనేది ఒక చర్చ. దాంతో మలయాళ సినిమా పరిశ్రమ పూర్తిగా కూడా ఒకసారిగా షాక్ తింది. ఏంటి, శబరిమలలో ఉన్న దేవాలయం చోరీ వ్యవహారంలో జయరామ్ పేరు వినపడడం నిజంగా అక్కడ సినిమా పరిశ్రమకి పెద్ద షాక్ గానే వినపడుతుంది. అయితే ఇదే వ్యవహారం మీద బీజేపీ చాలా సీరియస్ గా, కేరళ బీజేపీ టీం అండ్ అక్కడ ఉన్న బీజేపీ పెద్దలు చాలా గట్టిగా, ఇది కేవలం సిట్టితో వెలుగులోకి వచ్చే అంశం కాదు, పూర్తిగా కూడా ఈ వ్యవహారం మీద కేంద్రం నుంచి కూడా దర్యాప్తు సంస్థలు దీని మీద పూర్తిగా విచారణ జరిపించాలి అనేది చాలా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ కేరళ ముఖ్యమంత్రి సంబంధించిన వ్యవహారం మీద ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయాలి. అసలు ఏం జరిగిందో వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలి.